హాయ్ హలో ఎవ్రీవన్ అందరికి నమస్కారం. సో యాక్చువల్లీ ఇవాళ నేను ఆల్రెడీ చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు అందులో మనకి చాలామంది వర్డ్ ప్రెస్ అని అకౌంట్ యూస్ చేస్తుంటారు కదా. సో వర్డ్ ప్రెస్ అకౌంట్ అనేది మనం ఎట్లా యూస్ చేసుకోవాలి, దాని దాని తాలూకా మనం ఆర్టికల్స్ అనేది ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ మీకు అందులో చెప్తాను. సో వర్డ్ ప్రెస్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మీరు కన్ఫర్మ్ నేర్చుకోవాలంటే డొమైన్ నేమ్ హోస్టింగ్ మాత్రం ఉండాలి కన్ఫర్మ్గా. అది లేకపోతే మీకు చేయడం కష్టమైపోద్ది. సో మీకు డొమైన్ హోస్టింగ్ అంటే డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, జస్ట్ మీకు అందరి ద్వారా మీకు అలా చూపిస్తాను. సో ఆ డొమైన్లో అందరూ ఏటేటి ఉంటాయి, హోస్టింగ్లో ఏటేటి ఉంటాయి, మీకు అందులో డైరెక్ట్గా మీకు చూపిస్తాను. సో మీరు డొమైన్ హోస్టింగ్ అనేది మీరు అందులో దేనిలో అయినా బుక్ చేసుకోవాలంటే అన్నిటికంటే ఎక్కువగా మనకి చాలా రకాల వెబ్సైట్ అనేది చూపిస్తుంటారు. అలాగే సేమ్ ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక నేమ్ చీప్ కానీ, లేకపోతే పోస్టింజర్.కామ్‌లో గానీ, లేపోతే గోడాడీ.కామ్‌లో గానీ, లేపోతే వర్డ్‌ప్రెస్.కామ్‌లో గానీ, మనకి ఎన్నో ఎన్నో రకాల బోలెడు వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, అన్నిటికంట ఏ ఏ వెబ్‌సైట్ అనేది బాగా ఇంపార్టెంట్ ఏంటంటే, అన్నిటికంట పోస్టింజర్.కామ్‌లోని అండ్ గోడాడీ.కామ్‌లో కూడా ఎక్కువ పెడుతుంటారు ఆఫర్స్ అనేది. సో, ఆ గోడాడీ.కామ్ దానిలో కాకుండా ఇప్పుడు పోస్టింజర్.కామ్‌లో ఎక్కువ కొన్నారనుకోండి, ఇప్పుడు ఒక 1 ఇయర్‌కి ఫర్ రూ. 59 ఎంతో చూపిస్తుంటాడు కదా ఇక్కడ ఇందులో. సో, ఇప్పుడు నేను దానిలోకి ఎళ్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి. సో, ఇప్పుడు నేను పోస్టింజర్.కామ్‌లోకి వచ్చాను కదా. సో, యాక్చువల్లీ మీరు డొమైన్ హోస్టింగ్ మీకు కావాలంటే మీకు అందులో దీనిలో ద్వారా ఎక్కువ ఆఫర్లు పెడుతుంటారు. సో, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పైన మనకి ఇక్కడ డాలర్ చూపిస్తున్నాడు కదా. సో, మన ఇండియన్ రూపీస్ ద్వారా బట్టి మార్చుకోవాలంటే పైన ఇక్కడ మన యూఎస్ అన్న ఆప్షన్ చూపిస్తున్నాడు కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక మీరు ఇండియన్ క్లిక్ చేయండి. ఇండియా క్లిక్ చేయండి. ఇండియా క్లిక్ చేశాక మనకి ఎన్ని రూపీస్ చూపిస్తాడో చూడండి ఇప్పుడు జస్ట్ ఎక్కువగా. చూడండి. నేను ఇందాక చెప్పాను కదా మీకు ఆల్రెడీ స్టార్టింగ్ అంటే మనకి రూ. 59 నుంచి మనకి బోలెడు ప్లానింగ్స్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా మీకు. సో, ఆల్రెడీ నేను దానిలో ద్వారా పెట్టి నేను ఆల్రెడీ బుక్ చేశాను. సో, రూ. 59 మీద పెట్టి నేను ఆల్రెడీ ఇంతకుముందు బుక్ చేశాను. జస్ట్ నేను ఒక శాంపుల్‌గా పెట్టి మీకు చూపిస్తాను. సో, అది మీరు ఫస్ట్ మీరు ఒకవేళ లేని వాళ్ళకైతే మీకు పోస్టింజర్.కామ్‌లోకొచ్చి మీరు రూ. 59ది గాని ఇక్కడ మనకి ఆఫర్‌లు చూపిస్తుంటారు కదా మరి. ఇప్పుడు సింగిల్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనుకోండి మనకి రూ. 59 పైగా వస్తది. దానిలో ఒక్క వెబ్‌సైట్ మాత్రం వస్తది. మనకి ఒక మెయిల్ వస్తది. అలాగే మనకి లక్ష మనకి 1,00,000 మంది పైగా ఎంతోమంది విజిట్ అవుతారు. అలాగే మనకి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది కూడా వాలిడిటీ ఉంటుంది. అలా ఫ్రీ డొమైన్ అనేది ఉండదు. అందులో ఏంటంటే ఒక్కటి మాత్రం ఏంటంటే డొమైనింగ్ మాత్రం ఫ్రీ అనేది ఉండదు. దానికి ఎక్స్‌ట్రా పేమెంట్ కట్టాలి. సో, అలాగే డొమైన్ అనేది ఒక ఎక్స్‌ట్రా పేమెంట్ కట్టాలి. మనకి అలాగే హోస్టింగ్ కూడా ఎక్స్‌ట్రా పేమెంట్ కట్టాలి. సో, ఆల్ లొకేటెడ్ రిసోర్సెస్ అనేది ఫ్రీ అది. సో, నేను ఆల్రెడీ దేనిలో ద్వారా బుక్ చేసుకున్నానంటే ఆల్రెడీ రూ. 59 ద్వారా పెట్టి బుక్ చేశాను. సో, రూ. 59ది డొమైన్ అండ్ హోస్టింగ్ విత్ అలా బుక్ చేస్తే మొత్తం మాకు టోటల్ అమౌంట్ వరకు ఎంతవరకు వచ్చిందంటే రూ. 1,400 పైకి వచ్చింది. సో, ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి బుక్ చేశాను కాబట్టి సో, మీకు డైరెక్ట్‌గా నేను నా అకౌంట్‌లోకి లాగిన్ అవుతున్నాను. మీరు లాగిన్ అనేది మీ అకౌంట్‌లో లాగిన్ అయ్యారనుకోండి. లాగిన్ అయిన తర్వాత మనకి నువ్వు మన ప్రొడక్ట్స్ చూపిస్తారు. నువ్వు ఏ ప్రొడక్ట్స్ కొన్నావో ప్రొడక్ట్స్ అన్నీ అందులో చూపిస్తారు ఇక్కడ. ఇందులో మన కంట్రోల్ ప్యానెల్ డాష్‌బోర్డ్‌లో చూపిస్తారు ఇక్కడ. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆల్రెడీ క్లిక్ చేశాను కాబట్టి సో, నేను డైరెక్ట్‌గా జీమెయిల్ ద్వారా పెట్టి అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అవ్వబోతున్నాను. సో, ఒకసారి
ప్లీజ్ వెయిట్ చేయండి. ప్లీజ్ అందులో మీరు లాగిన్ అయ్యాక మనకి కంట్రోల్ ప్యానెల్ అనేది డైరెక్ట్గా వస్తుంది. మనకి డాష్ బోర్డ్ తలక కంట్రోల్ ప్యానెల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వెయిట్ చేయండి, చూడండి. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నేను కొన్న ప్రొడక్ట్స్ అన్ని ఇందులో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు డొమైన్ ఒకటి, హోస్టింగ్ ఒకటి చూపిస్తారు, చూడండి ఇక్కడ క్లియర్గా. సో నేను ఆల్రెడీ ఒక 2 ప్రోడక్ట్స్ ఎన్నో కొన్నాను నేను. సో ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ నేను చూపిస్తాను ఇక్కడ. ఒకసారి ప్లీజ్ వెయిట్ చేయండి. సో నెట్ అనేది మనకి కొంచెం స్లో అవుతుంది కదా సార్, ఒకసారి నిమిషం వెయిట్ చేయండి. నెట్ అయిపోద్ది కన్నా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నా అకౌంట్ లాగిన్ చేశాను. లాగిన్ చేశాక ఫస్ట్ అందులో ఏం చూపిస్తున్నాడు, నువ్వు కొన్న ప్రోడక్ట్స్ అన్ని ఇందులో చూపిస్తున్నాడు కదా. అలాగే ఇక్కడ కింద ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ చూపిస్తున్నాడు కదా, lohittandar.com కానీ lohispark.com అని చూపిస్తుంటారు కదా. అది ఏంటంటే ఆ ఆప్షన్ పేరు ఏంటంటే మనకి హోస్టింగ్. ఇక్కడ హోస్టింగ్ చూపిస్తున్నాడు కదా. అలాగే సేమ్ 2 ఆప్షన్లకి మన దాని కింద డొమైన్ అనేది చూపిస్తారు ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్ ద్వారా పెట్టి నేను హోస్టింగ్కి వెళ్తాను. ఈ రెండిట్లో నేను ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక sparkloid.com తీసుకున్నాను అనుకోండి. sparkloid.comలో పక్కన ఒక మేనేజ్ బటన్ ఉంది కదా, మేనేజ్ బటన్ క్లిక్ చేయండి. మీరు మేనేజ్ బటన్ అనేది క్లిక్ చేశారనుకో మనకి చాలా చూపిస్తుంటారు. మనకి అందులో ఏంటంటే మనకి ఏమైనా చేంజ్ చేసుకోవాలనిపిస్తే దీనిలో ద్వారా అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ దీనిలో చేంజ్ చేసుకోవచ్చు మీరు. అలాగే పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేయాలనిపిస్తే దీనిలో చూపిస్తాడు. ఒకవేళ చేంజ్ పాస్వర్డ్ అవన్నీ చూపించాలనుకోండి, అవన్నీ చూపించినా సరే మీరు దానిలో ద్వారా మార్చుకోవచ్చు. మీరు పాత పాస్వర్డ్ నుంచి కొత్త పాస్వర్డ్ ద్వారా మీరు అలా మార్చుకోవచ్చు. అలాగే సేమ్ మనకి బిజినెస్ మెయిల్ ఐడి అనేది కూడా దీనిలో ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు వర్డ్ ప్రెస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి సో నేను డైరెక్ట్గా దానిలోకి వస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ప్లగిన్స్ ఉంది కదా, ప్లగిన్స్లోకి వెళ్తాను, చూడండి ఒక నిమిషం. ఇక్కడ చూడండి, ప్లగిన్స్ చూడండి. నేను ఆల్రెడీ ప్లగిన్స్ అన్ని ఆల్రెడీ చాలా ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి సో నేను డైరెక్ట్గా ఇంకా బ్యాక్ వెళ్తున్నాను. సో ఇప్పుడు యాక్చువల్లీ హోమ్ ప్యానెల్లోకి వస్తున్నాను కదా. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. సో అందులో ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను క్లియర్గా. పైన హోస్టింగ్ అని చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఆల్రెడీ sparkloid.com అని కొట్టాను. దాని పక్కన మేనేజ్ బటన్ క్లిక్ చేయండి. ఆ మేనేజ్ బటన్ క్లిక్ చేశాక మనకి చాలా ఆప్షన్స్ అన్ని చూపిస్తుంటారు. మనం ఏదైతే చేంజ్ చేసుకోవాలనిపించిందో దానిలో అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మీరు. అలాగే సేమ్ మనకి ఈమెయిల్ చేంజ్ చేయాలనిపిస్తే ఈమెయిల్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ మన పాస్వర్డ్ అనేది మనం దేనిలో ద్వారా క్రియేట్ చేస్తాం దానిలో ద్వారా పెట్టుకుని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా డాష్ బోర్డ్ ఒకసారి నేను ఎగ్జాంపుల్గా నేను ఒక డాష్ బోర్డ్ కొడతాను. ఇక్కడ చూడండి, మనకి హోస్టింగ్ అనేది ఓన్లీ వర్డ్ ప్రెస్ ఒకటే కదా, మనకి చాలా వెబ్సైట్స్ అనేది చూపిస్తుంటారు. ఆ వెబ్సైట్లోని ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నేను ఆల్రెడీ అవన్నీ వెబ్సైట్లో సెలెక్ట్ చేసుకోకుండా నేను డైరెక్ట్గా ఓన్లీ వర్డ్ ప్రెస్లోకి వెళ్ళాను. వర్డ్ ప్రెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన వెబ్సైట్ అనేది చెప్తున్నాను. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి డాష్ బోర్డ్ అన్ని క్లిక్ చేశాను. చూడండి, మనకి ఎన్నో అప్డేట్స్ అని చూపిస్తుంటారు, చూసారు కదా. ఇక్కడ అప్డేట్ చేయమని అడుగుతాడు, ఒక్కోసారి మనకి చేంజ్ చేసుకోమని అడుగుతాడు. ఇప్పుడు వర్డ్ ప్రెస్ అప్డేట్ అనేది అన్నాడు కదా, అది అప్డేట్ చేయాల్సిన ఏది లేదు ప్రజెంట్. సో అందుకని మీకు డైరెక్ట్గా మీకు అలా ద్వారా పెట్టి మీకు చూపిస్తాను. కానీ SSC సర్టిఫికేట్ అనేది మాత్రం మీకు కన్ఫామ్గా దానికి ఎక్స్ట్రా పేమెంట్ కట్టాలి.
నాకు తెలిసి నేను 500 ఎంతో అప్పుడు కట్టినట్టున్నాను నేను ఆల్రెడీ. ఓన్లీ ఫర్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఆటిలకైతే. సో, హోస్టింగ్ అనుకోండి. హోస్టింగ్ అయితే నేను ఆల్రెడీ నేనెంత తీసుకున్నా అంటే మేము ఒక 700 ఎంతో తీసుకున్నాను నేనప్పటికి అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఆల్రెడీ దీనిలోకొచ్చాను కాబట్టి మీకు డైరెక్ట్‌గా బ్యాక్ సైడ్‌కెళ్తున్నానిప్పుడు. ఓకే. ఇప్పుడు నేను ఆల్రెడీ వర్డ్‌ప్రెస్ ఆల్రెడీ ఇన్‌స్టాల్‌లో ఉంది కాబట్టి సో, నేను డైరెక్ట్‌గా ఓన్లీ వర్డ్‌ప్రెస్ మనకి కంట్రోల్ ప్యానెల్ చూపిస్తున్నాను. సో, మనకి ఇక్కడ చాలా, చాలా ఆప్షన్స్ అన్ని చూపిస్తుంటారు కానీ మనకి సెట్ మెయిన్ డొమైన్ చేసుకోవాలనిపిస్తే చాలా చేసుకోవచ్చు. కానీ అంతగా మనకి ఉపయోగం లేదు. సో, అలాగే ఇప్పుడు మన అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు కదా! అకౌంట్ డీటెయిల్స్ మనకి ఫిల్ చేసుకొని అలాగే దాని పక్కన మనకి చేంజ్ పాస్‌వర్డ్ అని చూపిస్తున్నాడు. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఒకవేళ పాస్‌వర్డ్ చేంజ్ చేసుకోవాలనిపిస్తే పాత పా పాత పాస్‌వర్డ్ టైప్ చేసి మళ్ళీ కొత్తగా పాస్‌వర్డ్ ద్వారా మీరు అలా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ దాని కిందన మనకి మెయిల్స్ అని చూపిస్తున్నాడు. చూసారు కదా మీరు? మెయిల్స్ అనేది. అదే మనం బిజినెస్ అకౌంట్ అంటే మన బిజినెస్ ఈమెయిల్ ఐడీ మనం అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో దీనిలో ద్వారా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సింపుల్‌గా నేను ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది జస్ట్ మీకు సింపుల్‌గా చూపిస్తున్నాను. ఇందులో మీరు ఈమెయిల్ అకౌంట్స్ అని క్లిక్ చేయండి. హ్మ్. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఈమెయిల్ అకౌంట్స్ అని క్లిక్ చేశారు కదా! క్లిక్ చేసుకున్నాక మనకి ఇందులో మనకి ఈమెయిల్ డీటెయిల్స్ గాని, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఈమెయిల్ అకౌంట్ అని చూపిస్తుంటారు కదా! సో, అలాగే మీరు ఇక్కడ చూడండి మనకి క్రియేట్ ఏ న్యూ ఈమెయిల్ అకౌంట్ అని చూపిస్తున్నాడు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి అలాగా. సో, ఇక్కడ చూపిస్తున్నాడు కదా! మనకి కిందన క్రియేట్ ఏ న్యూ ఈమెయిల్ అకౌంట్ అని చూపిస్తున్నాడు కదా! సో, మనం ఏదైనా మనం పెట్టుకున్న ఈమెయిల్ ద్వారా పెట్టుకోవచ్చు మీరు. అంటే నేను ఆల్రెడీ ఒక లోహిత్ అని పెట్టుకున్నాననుకోండి. బడే లోహిత్ @ ద రేట్ ఓకే. బడే లోహిత్ @ ద రేట్ అని కొడుతున్నాను. పాస్వర్డ్ ఆల్రెడీ సేవ్‌లో ఉంచాను కాబట్టి నేను డైరెక్ట్‌గా మీకు చెప్తున్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ పాస్వర్డ్ కొట్టాను. పాస్వర్డ్ కొట్టి దాని కిందన క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ అని కొట్టాక మనకి ఇక్కడ చూపిస్తుంటారు కదా! నాది ఆల్రెడీ అకౌంట్‌లో లాగిన్ ఉంది కాబట్టి సో, నేను జస్ట్ మీకు సాంపుల్‌గా మీకు అట్లా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇట్లా చూపిస్తుంటారు. చూసారు కదా మీరు? సో, ఇక్కడ చూడండి. నేను జస్ట్ మామూలుగా శాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మన కిందన మనకి మేనేజ్ ఈమెయిల్ అకౌంట్స్ అనేవి చూపిస్తుంటారు కదా! ఆ ఈమెయిల్ దానిలోకెళ్లారనుకోండి, దానికి నువ్వు ఏ ఈమెయిల్ అయితే మనకి దీనిలో ద్వారా క్రియేట్ చేసుకున్నావో, ఆ ఈమెయిల్ ఐడీ అనేది ఇందులో చూపిస్తది. సో, ఇప్పుడు మీరు ఇన్‌బాక్స్ గాని, అట్లా గాని ఏమన్నా మీ ఫ్రెండ్స్ గాని, ఎవరి దగ్గర నుంచైనా నీకు బిజినెస్ మెయిల్ నుంచి మీకేమన్నా మెసేజ్ ఏమన్నా వచ్చిందనుకోండి, అలాగే మనకి ఈమెయిల్ వచ్చిందనుకోండి. సో, ఇప్పుడు దీనికి క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పక్కన ఈమెయిల్ బటన్ ఉంది కదా! ఈమెయిల్ బటన్ క్లిక్ చేసుకున్నాక మీకు డైరెక్ట్‌గా మీకు ఈమెయిల్ అనేది అకౌంట్ లాగిన్ అవుతుంది. ఇక్కడ చూడండి. మనకి ఇన్‌బాక్స్ అనేది అక్కడ చూడండి ఇన్‌బాక్స్ అనేది మనకి ఎలా వస్తదో చూడండి ఇప్పుడు. ఇదేండి. మనకి ఇన్‌బాక్స్ అనేది మనకి ఇలా వస్తది. సో, మీకదే చెప్తున్నాను. సో, ప్రెజెంట్ ఏంటంటే నా ఇన్‌బాక్స్ అనేది అంతగా ఏం ఎంప్టీ కాబట్టి నేను ముందే చూపిస్తున్నాను ఎగ్జాంపుల్‌గా. సో, అందుకనే. సో, ఇప్పుడు బ్యాక్‌కెళ్ళిపోతున్నాను. బ్యాక్‌కెళ్ళాక మీకు మళ్ళీ బ్యాక్‌కెళ్ళి
మనకి చేంజ్ పాస్వర్డ్ అని ఆల్రెడీ చూపించారు కదా, అది మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. అది మీకు ఫైనల్గా మీకు ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి అలాగే సేమ్ మన అకౌంట్ డీటెయిల్స్ అడిగాడు అనుకోండి, మన అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు. అలాగే మనం ఈమెయిల్ ఫార్వర్డ్స్ అన్నారు కదా, ఎవరికైతే ఫార్వర్డ్ అనేది చేయాలనిపిస్తుందో అతని పేరు అతను మెయిల్ ఐడి, బిజినెస్ మెయిల్ ఐడి క్లిక్ చేసుకొని సెండ్ చేయాలి అంతే. ఇప్పుడు అంటే మనకి సబ్ డొమైన్స్ అంటే ఏంటి అంటే ఏటో తెలుసు కదా మీకు. సబ్ డొమైన్స్ అంటే ఏటో మీ అందరికి తెలుసు కదా. అసలు అంటే సబ్ డొమైన్స్ అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వర్డ్ ప్రెస్లోకి వచ్చాను. వర్డ్ ప్రెస్లోకి వచ్చాక జస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మన జస్ట్ ఓన్లీ ఇక్కడ మన sparkle.com అని ఉంది కదా, అదే అదే మనకి సబ్ డొమైన్ అనేది అంటారు. ఇప్పుడు యూఆర్ఎల్ అనుకోండి, యూఆర్ఎల్ అయితే అలాంగ్ విత్ ఇది యూఆర్ఎల్ అడిగారు అనుకోండి, ఒకవేళ యూఆర్ఎల్ ద్వారా పెట్టి పేస్ట్ చేయమని చెప్పాడు అనుకోండి, దీనిలో ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు సబ్ డొమైన్ అడిగాడు అనుకోండి, ఎవరైనా సరే సబ్ డొమైన్ అయితే మీకు ఓన్లీ జస్ట్ ఇది ఉండాలి అంతే. ఇదే వాళ్ళకి సెండ్ చేయాలి. అలాగే పార్క్ డొమైన్స్ కానీ యాడ్ వెబ్సైట్స్ కానీ మనకి వెబ్సైట్ అనేది చూపిస్తుంటారు, చూసారు కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ యాడ్ వెబ్సైట్ అని ఒకసారి క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు చూడండి. సో వెబ్సైట్ అనేది అంతగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం. సో అందుకని నేను బ్యాకప్ చేస్తున్నాను ఇక. సో మీరు బ్యాకప్ చేసుకున్నాక మనకి ఆటో రెస్పాన్సెస్ అవన్నీ చూపిస్తుంటారు కదా. సో అవన్నీ మీరేం క్లిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫిల్ చేసుకోవాల్సిన కూడా అంతగా అవసరం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈమెయిల్ ఫార్వర్డర్స్ అది చెప్పాను, మెయిల్ టు సర్వీస్ కంట్రోల్ అవన్నీ అవసరం లేదు. అలాగే సబ్ డొమైన్ ఇప్పుడు ఏంటో చెప్పాను కదా, అలాగే యాడ్ వెబ్సైట్ అని చెప్పాను కదా మీకు. సో అలాగే ఇప్పుడు ఆటో ఇన్స్టాలర్ కానీ, ఇంపోర్ట్ వెబ్సైట్ కానీ, మైగ్రేట్ వెబ్సైట్ కానీ, ఎర్రర్ పేజెస్ కానీ, లెర్న్ టు కోడ్ ఆర్ ఎస్ఈఓ టూల్ కిట్ కానీ, ఇవన్నీ మనకు అంతగా అవసరం లేదు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన నెక్స్ట్ ఆప్షన్లోకి మనం ఫైల్స్లోకి వస్తున్నాం. ఇప్పుడు మన ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఫైల్ మేనేజర్ క్లిక్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఒక శాంపుల్గా మీకు అందులో చూపిస్తున్నాను. మనకి ఇందులో ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అని కొట్టండి. సో ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే కొత్త వెబ్సైట్లోకి వెళ్ళి మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్స్ ఉంది కదా, ఆ టూల్స్ క్లిక్ చేయండి. మీరు ఆ క్లిక్ చేసుకున్నాక మనకి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తాం ఇప్పుడు. సో సో ఇప్పుడు నేను అందులో వెబ్సైట్లోకి వెళ్ళి మీకు డైరెక్ట్గా స్టార్ట్ అవ్వని బటన్ కొట్టాను. బటన్ కొడితే మీకు అందులో మనకి యూఆర్ఎల్ కానీ అడుగుతుంటారు. ఏదో మీకు యూఆర్ఎల్ కానీ లేకపోతే మనకి సబ్ డొమైన్స్ కానీ అడుగుతుంటారు. అవన్నీ నేను ఆల్రెడీ ఇప్పుడు సబ్ డొమైన్ అడిగాను అనుకోండి, సబ్ డొమైన్ మీద పేస్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేశారు అనుకోండి, దాని తర్వాత ఫైల్ అనేది మీకు అందులో చూపిస్తారు. ఆ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఫైల్ అనేది దేనిలో ద్వారా పేస్ట్ చేసుకోవాలంటే, మనకి ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా మీకు, హోస్టింగ్ అకౌంట్లోనే మనకి ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఫైల్ మేనేజర్ అనేది క్లిక్ చేసుకున్నారు అనుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇట్లా వస్తుంది. మనకి ఉండండి, వెయిట్ చేయండి ఒకసారి. సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ నా సర్చ్ కన్సోల్ మాత్రం ఆల్రెడీ నేను లాగిన్ అయింది కాబట్టి జస్ట్ మీకు శాంపుల్గా మీకు అందులో చెప్తున్నాను.
సో ఇప్పుడు నేను యాక్చువల్లీ డాష్‌బోర్డ్‌లోకి వస్తున్నాను ఇప్పుడు. అంటే మన కంట్రోల్ ప్యానెల్ డాష్‌బోర్డ్‌లోకి వస్తున్నాను వర్డ్‌ప్రెస్‌లో కాకుండా. జస్ట్ మామూలు అంటే ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్‌ని క్లిక్ చేశాను కదా! ఆ ఫైల్ మేనేజర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్క నిమిషం వెయిట్ చేయండి వస్తది ఇప్పుడు. లెట్స్ వెయిట్. నెట్ మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది కదా! సో అందుకని ఒక్క నిమిషం నా టైం వేస్ట్ చేయకండి. సో యాక్చువల్లీ రెడీగా ఉండండి. బీ రెడీ. సో ఇప్పుడు మనకి ఇప్పుడు హోస్టింగ్ ఫైల్ మేనేజర్‌లోకి వెళ్ళాం. కొంచెం లోడింగ్ స్లో అవుతుంది కదా అని సో అందుకని ఏమనుకోకండి. ఒకవేళ నెట్ నెట్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నేనే మళ్ళీ వైఫై మార్చాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ నేను డైరెక్ట్‌గా హోస్టింగ్ ఫైల్ మేనేజర్‌లోకి వెళ్ళాను. ఇప్పుడు మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇందాక ఏంటిది? అదే మన ఇప్పుడు మీ సబ్ డొమైన్ అనుకోండి. మీ సబ్ డొమైన్ గాని లేకపోతే యూఆర్ఎల్ డొమైన్ గాని అడుగుతుంటారు. ఎయిదర్ సబ్ డొమైన్ ఆర్ యూఆర్ఎల్ డొమైన్. విల్ ఆస్క్ ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్. సీ యాక్చువల్లీ ఏంటంటే నేను ఆల్రెడీ యూఆర్ఎల్‌లో కాకుండా నేను డైరెక్ట్‌గా ఓన్లీ సబ్ డొమైన్ ద్వారా పేస్ట్ చేసి క్లిక్ చేస్తే దానికి మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ చేయమని చూపిస్తారా? ఆ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాక మనం దేనిలో పేస్ట్ చేసుకోవాలంటే దీనిలోకి మనకు ఇప్పుడు మన కంట్రోల్ ప్యానెల్‌లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్‌లోకి వెళ్ళి మనం అందులోనే పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా మీరు. public.html.domains.sparklight.com పబ్లిక్ హెచ్టిఎంఎల్ అని చూపించారు కదా! అది జస్ట్ దానిలో ద్వారా పేస్ట్ చేసుకోండి. అంతే. తర్వాత బ్యాకప్స్ గానీ, ఆ తర్వాత ఎఫ్‌టిపి అకౌంట్స్ గానీ, మనకి ఎంఐఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ గానీ, తర్వాత పీఎస్‌డి, ఎంఐఏడి, ఎంఐఎన్ గానీ, మనకి రిమోట్ ఎంఐఎస్‌క్యూఎల్ గానీ, మనకి ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంటారు. ఇప్పుడు మన డేటాబేస్ ఆప్షన్‌లో అయితే మనకి మనకి ఇప్పుడు డిఎన్ఎస్ జోన్ ఎడిటర్ గానీ, ఆ తర్వాత కాన్ఫిగరేషన్ గానీ, క్రాన్ జాబ్స్ గానీ, పీహెచ్‌పీ ఇన్ఫర్మేషన్స్ కానీ, మన క్యాచింగ్ మేనేజర్స్ కానీ, ఇక్కడ మనకి ఇవన్నీ అంతగా ఏం ఉపయోగం లేదు. మీరు ఏం చేసుకున్నా అంటే. కానీ మీకు అన్నిటికంటే బాగా ఏదైతే మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి పాస్వర్డ్ మార్చుకోవడం, ఈమెయిల్ క్రియేట్ చేసుకోవడం. మనకి బిజినెస్ ఈమెయిల్ ఉంది కదా! మన బిజినెస్ ఈమెయిల్ అనేది దేనిలో ద్వారా క్రియేట్ చేసుకోవాలంటే, మనకి ఇందులోనే మన వర్డ్‌ప్రెస్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ మనం దీనిలోకి మన హోస్టింజర్ మనకు కంట్రోల్ ప్యానెల్ చూపిస్తున్నారు కదా! హోస్టింజర్ కంట్రోల్ ప్యానెల్. దానిలో ద్వారాకెళ్ళిపోయి మీరు అలా ఈమెయిల్ అంటే బిజినెస్ ఈమెయిల్ ఐడి అనేది మాత్రం మీరు అందులో క్రియేట్ చేసుకోవాలి కన్ఫర్మ్‌గా. కానీ బిజినెస్ ఈమెయిల్ అనేది మాత్రం అందులో జీమెయిల్.కామ్ అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ డొమైన్ హోస్టింగ్ అనేది మీరు దేనిలో ద్వారా కొన్నారు, ఏ వెబ్‌సైట్‌లో కొన్నారు, ఆ వెబ్‌సైట్ నేమ్ అనేది మాత్రం లాస్ట్‌కి అలా చూపిస్తారు. ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు లాస్ట్‌కి ఇందాక ఆల్రెడీ చూపించాను కదా మీకు sparklight.com అని చూపించారు కదా లాస్ట్‌న. సో, అలాగే ఇక్కడ దీనిలో ఎలా ఉందో దానిలో కూడా అలాగే ఉండాలి కన్ఫర్మ్‌గా. ఒకవేళ చిన్న తేడా కూడా వచ్చినా సరే మరి మొత్తం ప్రాబ్లమ్ వచ్చేస్తది. సో, ఇది ఇది మనకి hostnews.comలోని మనకి కంట్రోల్ ప్యానెల్‌లో ఉన్నవన్నీ గురించి మీకు చెప్తున్నాను. అన్నిటికంటే కానీ ఒక్కటి మా ఒక్క మాట ఒక్కటి మాత్రం మీకు చెప్తాను వినండి. మీకు ఎవరికైనా సరే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మీకు చేయాలనిపించింది. ఒకవేళ చేయాలనే ఆశ ఉందన్నారనుకో, కానీ డబ్బులు లేదన్నారనుకో, అలాంటప్పుడు ఏం చేయాలి? డబ్బులు లేకపోతే మనకి ఫ్రీ అకౌంట్స్ అనేవి మాత్రం ఉంటాయి. అలాగే సేమ్ ఇప్పుడు 000webcourse.comలో గాని దానిలో ద్వారా ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు వర్డ్‌ప్రెస్ దానిలో డాష్‌బోర్డ్ అనేది మాత్రం క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా, సింపుల్‌గా. లేపోతే మీరు డైరెక్ట్‌గా వర్డ్‌ప్రెస్.comలోకి వెళ్లి వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి అంతే.
నేను ఆల్రెడీ వర్డ్ ప్రెస్లో మీకు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీరు చూడండి, ఎందుకైనా మంచిది. ఓకేనా? సో ఆల్రెడీ నేను ఆ డాష్బోర్డ్లో ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి సో ఇప్పుడు నేను డైరెక్ట్ డాష్బోర్డ్లోకి వెళ్తాం. మనకి ఇక్కడ చాలా చూపిస్తుంటాడు మనకి అన్నిటికంటే. కానీ డాష్బోర్డ్లోకి వచ్చాం కదా, డాష్బోర్డ్లో మనకి ఏ ఆప్షన్స్ అనేది ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎపీరియన్స్ ఆఫ్ థీమ్స్ కానీ తర్వాత ప్లగిన్స్ మాత్రం ఈ రెండు మీకు బాగా ఇంపార్టెంట్. కానీ మీరు దేనిలోనే బ్యాక్గ్రౌండ్ అనేది మాత్రం క్రియేట్ చేసుకోవాలంటే కానీ మీరు ప్లగిన్స్ మాత్రంకి వెళ్ళాలి మీరు కన్ఫామ్గా. అలాగే సేమ్ మీరు ల్యాండింగ్ పేజెస్ కూడా దీనిలో ద్వారా చేసుకోవచ్చు. దీనిలోనే మనకి ఎక్కువగా ప్లగిన్లోకి వెళ్ళి ఎలిమెంటర్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ చూపిస్తాను చూడండి, జస్ట్ శాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు అందులో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎపీరియన్స్ ఉంది కదండి. ఎపీరియన్స్ కాకుండా ప్లగిన్స్లోకి వెళ్ళాను అనుకోండి, యాడ్ న్యూ కానీ ఇన్స్టాల్ ప్లగిన్స్ కానీ అడుగుతుంటారు. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టాల్ ప్లగిన్స్ అని క్లిక్ చేస్తాను చూడండి. ఇన్స్టాల్ క్లిక్ అంటే ఏ మనకి ప్లగిన్స్ ఇన్స్టాల్ అనేది చేసావో ఆ ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ అన్ని అందులో చూపిస్తారు. ఒకవేళ కొత్త ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ చేయాలనిపిస్తుంది అనుకోని, ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేయాలనిపిస్తే దాని కిందనే యాడ్ న్యూ ఉంటుంది. ఆ యాడ్ న్యూ కొట్టాక మీరు అలా చేసుకోండి మీరు. లేకపోతే అలా కాకపోయినా పర్వాలేదు, కానీ దానికి ఇక్కడ మనకి పైన ఆప్షన్ చూపిస్తున్నాడు చూసారు కదా. ఇప్పుడు మన యాడ్ న్యూ ఉంది కదా, దీనిలో కూడా క్లిక్ చేసుకొని మనం కొత్త ప్లగిన్స్ అనేది మాత్రం మీరు అందులో బ్యాక్గ్రౌండ్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు మీకు. కానీ అందులో ముఖ్యమైన ఏంటంటే ఎలిమెంటర్ అనేది మనకు చాలా ముఖ్యమైన యాప్. అందులోని మనం ల్యాండింగ్ పేజెస్ కానీ థ్యాంక్ యూ పేజెస్ కానీ మనకి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ దీనిలో ద్వారా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ క్రితము నేను ఒక అతను చేసేవాడిని. నేను ఆల్రెడీ ఆయన పేరు వీరేంద్ర చౌదరి గారు. ఆయన ఏం చెప్పారో అన్ని చక్కగా రూల్స్ ఆయన ఏం చెప్పారో చాలా చక్కగా రూల్స్ కానీ ఫాలో అయ్యేవాడిని. తర్వాత అతను ఫాలో అయ్యి మొత్తం ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసాగా నేను ఆల్రెడీ తర్వాత నేను మళ్ళీ చేయాలని నా కోరిక ఎప్పుడైనా తీసుకున్నాను. సో మళ్ళీ ఎలాగైనా చేయాలి కోర్స్ అనేది, ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా కోర్స్ చేయాలని నేను ముందు చెప్తుంటాను. సో నేను ఆ తర్వాత ఎవరంటే మన ఇండియాలోని డిజిటల్ మార్కెటింగ్ దీపక్ కనకరాజు గారు చాలా 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 చక్కగా చెప్తుంటారు. ఆయన కానీ మీరు కోర్సులోకి మీరు కన్ఫామ్గా అటెండ్ అయితే మీకు కన్ఫామ్ ప్లేస్మెంట్ అనేది మాత్రం షూరిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు జస్ట్ నేను ఆల్రెడీ శాంపుల్గా ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మీరు తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఆర్టికల్స్ అనేది మనం ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా టైప్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి ఇక్కడ చూపిస్తాను. మనకి ఇప్పుడు పోస్ట్ అనేది ఉంది కదండి. ఆ పోస్ట్ లో ఆప్షన్లోకి వెళ్ళి మనకి యాడ్ న్యూ క్లిక్ చేశారనుకోండి, మనకు కొత్త పోస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు మన ఎపీరియన్స్లోకి వెళ్ళారనుకోండి, మనకి వెబ్సైట్ కాకుండా జస్ట్ మామూలు బ్యాక్గ్రౌండ్ చూపిస్తుంటారు కదా. సో అలాగే మీరు ఎపీరియన్స్లోకి వెళ్ళి మీరు థీమ్స్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. థీమ్స్లోకి వెళ్ళి అందులో మీరు ఏదో ఒక ఐటమ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మీరు దానిలో ద్వారా అలా వస్తుంది. సో ఆల్రెడీ నేను ఇక్కడ నా వెబ్సైట్లోకి వెళ్తాను. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ సింపుల్గా నేను ఇవన్నీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి సో జస్ట్ దాని కింద కస్టమైజ్ అని చూపిస్తుంటాడు. తర్వాత యాక్టివేషన్ అడుగుతాడు. ఫస్ట్ మీరు అందులోని ఆ థీమ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకున్నాక మనకి దాని కింద మనకి కస్టమైజ్ వస్తుంది, అంటే యాక్టివేట్ అయినట్టే. సో అలాగే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది క్లిక్ చేయట్లేదు. క్లిక్ చేస్తే చేయండి, లేకపోతే పర్వాలేదు. లేకపోతే నేను ఆల్రెడీ జస్ట్ నా మార్కెటింగ్ నా వెబ్సైట్ ఉంది కదా, నా వెబ్సైట్లోకి వెళ్ళాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్లో ఉంచాను కాబట్టి మీకు డైరెక్ట్గా మీకు అందులో చూపిస్తాను. విజిట్ మై వెబ్సైట్ ఉంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి.
సో, యాక్చువల్లీ నెట్ మాత్రం చాలా చెప్తున్నాను కదా! నాదసలే నేను నేను ఏ వైఫై పెట్టుకున్నామంటే యాక్చువల్లీ ఎయిర్‌టెల్‌దే. కానీ అవుతుంది కానీ ఒక్కోసారి మనకి సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల సో, అందుకని నెట్ అలా అవుతుంది. మీకు ముందే చెప్తున్నాను. సో, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా నాకు గాని ఏమన్నా చిన్న ప్రాబ్లమ్ అన్నారనుకోండి నన్ను క్షమించండి. సో, ఇప్పుడు కస్టమైజ్ లీడింగ్ అని ఎళ్ళాను కదా! కస్టమైజ్ లీడింగ్‌లోని మనకి ఎడిట్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగా మన టైటిల్ ఎడిటింగ్ అనేది అలా చేసుకోవచ్చు ఈజీగా. జస్ట్ ఇక్కడ ఆల్రెడీ నేను దాని కిందన మనకి యూఆర్ కస్టమైజింగ్ అని చూపిస్తున్నాడు కదా! మార్కెటింగ్ రిసర్చ్. దాని కిందన మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని అబౌట్ లోహిత్ అని పెట్టాననుకోండి. అబౌట్ లోహిత్ అనేది దీనిలోకి అలా వస్తది. సో, ఇప్పుడు నేనింక డైరెక్ట్‌గా నేను బ్యాక్‌కెళ్ళిపోతున్నాను. సో, ఇప్పుడు ఆల్రెడీ వచ్చాను కాబట్టి మీకు ముందే నేను బ్యాక్‌కెళ్తున్నాను. సో, ఇప్పుడు యాక్చువల్లీ నా నెట్ చాలా స్లోగా ఉంది కాబట్టి నేను మరో దానిలోకి వెళ్ళి నేను ట్రై చేస్తున్నాను. మీరు అలాగే ఇప్పుడు sparkroll.com అని ఆల్రెడీ నేను కొట్టాను. కొట్టాక మీకు డైరెక్ట్‌గా మీకు ఇలాగే వస్తది. సో, మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ. నేను ఇందాక చెప్పాను కదా మీకు. ఆ థీమ్స్‌లోకెళ్ళి ఏదైనా ఒక థీమ్ ఇన్‌స్టాల్ చేసుకున్నారనుకోండి. ఇన్‌స్టాల్ చేసాక మనకి వెబ్‌సైట్‌లోనే ఏ థీమ్ అనేది చూపిస్తుంటారో మనకు ఆ థీమ్‌లోనే మనకు వెబ్‌సైట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఒకవేళ చేంజ్ చేసుకోవాలనిపిస్తే మళ్ళీ థీమ్‌లోకి వెళ్ళి మరొక దానిలోకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగా ఈజీగా. సో, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా! డ్రీమ్ క్రియేట్ సక్సెస్ అని. ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కాబట్టి నా వెబ్‌సైట్‌లోకి వెళ్తాను. మనకి సేమ్ అదే కలర్‌లో అలాగే వస్తది చూడండి. సో, నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి మనకి ఇట్లాగే వస్తుంది. అది. ఇది ఇవి ఇవే నా ఆర్టికల్స్. ఇప్పుడు మీరు ఆర్టికల్స్ అనేది ఎలా చేసుకొని ఎలా పోస్ట్ చేయాలనిపిస్తే మీకు చెప్పాను కదా! పోస్ట్ ఉంది కదా! పోస్ట్ ఆప్షన్ ఉంది కదా! ఆ పోస్ట్ ఆప్షన్ గాని మీరు ఆల్ పోస్ట్ గాని లేకపోతే యాడ్ న్యూ పోస్ట్ గాని ఒకవేళ కొత్తగా మీరు ఆర్టికల్స్ ఏమైనా సెండ్ చేసుకొని అప్‌లోడ్ చేయాలనిపిస్తే యాడ్ న్యూ అని కొట్టండి. ఒకవేళ మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా గాని ఏదైనా ఒక రాంగ్ వే అన్ని చూపించారనుకోండి మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ గాని ఏదైనా మనం కరెక్ట్ చేసుకోవాలనిపిస్తే దానికి ఆల్ పోస్ట్ ఉంది కదా! ఆల్ పోస్ట్‌లోకి వెళ్లి మీరు పోస్ట్ అయితే మీరు తయారు చేస్తారో ఆ పోస్ట్‌లోని దాని కిందన ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోవడం అంతే. జస్ట్ ఇది మనకి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఒక ఫ్యూ డేస్‌లో మళ్ళీ నేను ఈ బుక్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలి అవి మీకు చెప్తాను త్వరలో నేను. ఓకే. థాంక్ యూ ఫర్ ఎక్స్‌ప్లనేషన్ థాంక్ యూ.